రైతులు అడుగుతున్నారు. ఈసారి ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులనేవి పడుతున్నాయా అనైతే అడుగుతున్నారనమాట. లేదంటే ఖచ్చితంగా ఈసారి అయితే అమౌంట్ అయితే ఎట్టి పరిస్థితిలో 100% అయితే నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ ఉగాది పండుగ అప్పుడే ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేస్తుందనైతే మీకు అందరికీ కూడా నేను ఇటీవల తెలియజేశాననమాట. సో మనం చెప్పిన విధంగానే అమౌంట్ కూడా ఈ నెల మార్చ్ 22న అమౌంట్ అయితే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు. ఒకటో విడతలో ఎవరికి అమౌంట్ పడుతున్నాయి, రెండో విడతలో నిధులు ఎవరికి పడుతున్నాయి, ఏ జిల్లాల నుంచి వెళ్ళి మొదలు పెడుతున్నారు, ఏ జిల్లాల వారికి ముందుగాలు అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. ఇక్కడ ఎకరాకు 6,000 రూపాయల చొప్పున దాదాపు 1 ఎకరం గల రైతులందరికీ కూడా ఒకటో విడత నిధులు మార్చ్ 22 అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుందన్నమాట. సో మీ అందరూ అయితే అనుకోవచ్చు, మరి ఆదివారం అవుతుంది కదా, మరి బ్యాంకులకు సెలవులు ఉంటాయి కదా, మరి మాకు ఎట్లా తెలుస్తుంది అంటే మీకు అది ఎట్లాగో తెలియదు అన్నమాట. సో మీరు అందరూ కూడా చేయవలసిన పని ఏంటిదంటే మళ్ళీ సోమవారం తిరిగి బ్యాంకుల కాడికి అయితే వెళ్ళి మీ ఖాతాలో చెక్ చేసుకున్నట్టయితే మళ్ళీ అర్ధరాత్రి అప్పుడు ఉంటే చూసి గత వానాకాలం సీజన్ మాదిరిగానే అప్పుడు చూసుకున్నట్టయితే ఆదివారం సెలవులు ఉన్న కారణంతో అప్పుడు చూసుకున్నట్టయితే సోమవారం నిధులు విడుదల చేశారు అన్నమాట. సో మన ప్రభుత్వం అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసిన తేదీలు ఏవైతే ఉన్నాయో మార్చ్ 22 అన్నమాట. ఆ తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ రెండవ విడత నిధులు అనేవి అయితే ఈ యొక్క పథకం ఏదైతే ఉందో పథకానికి సంబంధించి కూడా రెండో విడత నిధులు అనేవి ప్రారంభించడం అయితే జరుగుతుంది. సో దాదాపు ఒకటో విడత నిధులు అనేవి కూడా ఈ మార్చ్ 22 నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది ఇటీవల చూసుకున్నట్టయితే. సో రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మరి ఓట్లు ఉన్నప్పుడే గుర్తుకొస్తుందా రైతు భరోసా, ఓట్లు లేనప్పుడు గుర్తుకు రాదా అంటే రైతులు ఇట్లనే అడుగుతున్నారన్నమాట. సో మరి ప్రభుత్వం ఏమో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఆర్బీఐ దగ్గర నుంచి 9,000 కోట్లు దగ్గర పెట్టుకొని వచ్చి అట్లా పెట్టుకున్నది ఏం చేయాలి మరి ఇంకా ఏమైనా ఇతర పనులకు వినియోగించుకోవాలన్నా, మరి రైతు భరోసా ఇవ్వకపోతే రైతులతో మరి మాటలు పడాల్సిన మరి పూర్తిగా ప్రభుత్వం అనేది ఇప్పటికే ఇంత నిర్లక్ష్యం ఉండడం అనేది జరిగిందనమాట. సో అందరికి చెప్పి యాస్ట్ వచ్చిందనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే. సో ప్రభుత్వం అయితే ఎట్టకేలకైతే స్పందించింది. సో ఖచ్చితంగా ఈసారి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఒకటో విడతలో 1 ఎకరం, రెండవ విడతలో 4 ఎకరాలు, మళ్ళీ మూడవ విడతలో 10 ఎకరాలు అన్నమాట. ఇక్కడ మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే రావడం అయితే జరిగింది. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. సో మొదటిసారిగా మన ఛానల్ని కొత్త చూస్తున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిస్ట్రిక్ట్స్ వైజ్గా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. ఏ జిల్లాలో ఎంత శాతం వరకు నిధులు విడుదల చేశారు, ఆ 22 సంబంధించి కూడా నిధులు విడుదల చేసిన వెంటనే నేను మీకు పక్కా ప్రూఫ్స్కి సంబంధించి కూడా ఏ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎంత శాతం వరకు నిధులు విడుదల చేశారనే వివరాలకు సంబంధించి సేకరించి మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తానన్నమాట. సో మీరు చేయవలసిన పని ఏంటో తెలుసు, కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరిపోతుంది. అంతే, ఇక మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే మీకు అందరికీ కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.